ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్మహాభారతంలోని ఆది పర్వంలో విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం. నమస్తుభ్యం మహాదేవా నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ భక్తబంధోదయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం. పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనేన. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి యథాశక్తి షష్ఠితమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో అంశావతరణ పర్వం అనేటువంటి అనుపర్వంలో ఉన్న విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. జనమేజయుని సర్పయాగం పరిసమాప్తమైపోయింది. ఈ విధంగా శౌనకాది మహర్షులందరూ కూడా సౌతి చెబుతూ ఉన్నటువంటి గాథలన్నింటినీ ఉపాఖ్యానాలన్నింటినీ శ్రద్ధాసక్తులతో శ్రవణం చేస్తూ, స్వామి మాకు మహాభారతంలో ఉన్నటువంటి వృత్తాంతమంతా కూడా తెలియజేయవలసింది. మహానుభావుడైనటువంటి వ్యాస మహర్షి అందించినటువంటి ఆ శ్రీమన్మహాభారతాన్ని మాకు సవివరంగా తెలియజేయండి అని చెప్పి అందరూ ప్రార్థిస్తే అప్పుడు సౌతి ఈ రకంగా చెబుతూ ఉన్నారు. సౌతిరువాచ శ్రుత్వా తు సర్పసత్రాయ దీక్షితం జనమేజయం అభ్యగచ్చదృశిర్విద్వాన్ కృష్ణద్వైపాయనస్తదా. ఓ శౌనకాది మహర్షులారా,
శ్రీమన్మహాభారతము యొక్క వృత్తాంతము ఎక్కడ ప్రారంభమైంది అంటే జనమేజయుని యొక్క సర్పయాగంలోనే ప్రారంభమయ్యింది. ఆ యాగం జరుగుతున్నటువంటి సందర్భంలో మధ్య మధ్య విరామములు వచ్చినప్పుడు ఎంతో చక్కగా ఋషులందరూ కూడా ఆ మహాభారతాన్ని శ్రవణం చేశారు. జనమేజయుడు సర్పయాగాన్ని ప్రారంభించినటువంటి సందర్భంలోనే వ్యాస మహర్షి తన శిష్యులందరితో కూడి ఆ యజ్ఞం దగ్గరికి వచ్చారు. జనయామాసయం కాళీ శక్తే పుత్రాత్ పరాశరాత్ కన్యైవ యమునా ద్వీపే పాండవానాం పితామహం. ఆ జనమేజయుని సర్పయాగం దగ్గరకు వచ్చినటువంటి వ్యాస మహర్షి యొక్క జనన వృత్తాంతాన్ని ముందుగా మనకు సంక్షిప్తంగా చెబుతున్నారు, తరువాత సవివరంగా చెబుతారు. ఇప్పుడు మాత్రం ఒక 2 శ్లోకాల్లో వ్యాస మహర్షి జన వృత్తాంతాన్ని తెలుసుకుందాం. జనయామాస యం కాళీ శక్తే పుత్రాత్ పరాశరాత్. వశిష్ఠ మహర్షి యొక్క కుమారుడు శక్తి, శక్తి యొక్క కుమారుడు పరాశరుడు, ఆ పరాశరునకు జన్మించినటువంటి వారు వ్యాస మహర్షి. కాళీ అనేటువంటి స్త్రీకి జన్మించారు. కాళీ అంటే సత్యవతి. సత్యవతీదేవికి పరాశర మహర్షి ద్వారా జన్మించినటువంటి సంతానమే వ్యాస మహర్షి. కన్యైవ యమునా ద్వీపే పాండవానాం పితామహౌ. కురువంశమంతా కూడా క్షీణించిపోతూ ఉన్నప్పుడు తల్లి అయినటువంటి ఆ సత్యవతి ద్వారానే ప్రార్థింపబడినటువంటి వ్యాస మహర్షి తన తేజస్సుతో అంబికయందు అంబాలికయందు కూడా సంతానాన్ని కలిగించి కురువంశాన్ని నిలబెట్టినటువంటి వారు వ్యాస మహర్షి. ఆ సత్యవతీదేవి వ్యాస మహర్షి తల్లి పరాశరుని ద్వారా సంతానాన్ని పొందింది. యమునా ద్వీపే, యమునా నది చుట్టూ నీరు ఉన్నది. ఆ మధ్యలో పరాశరుని ద్వారా ఆ సత్యవతీదేవికి వ్యాస మహర్షి జన్మించారు. ఆ వివరాలన్నీ మనం కథలోకి వెళ్ళినప్పుడు సవివరంగా తెలుసుకోవచ్చు. జాతమాత్రశ్చ యస్సద్యః ఇష్ట్యా దేహమవీవృధత్ వేదాంశ్చాధి జగే సాంగాన్ సేతిహాసాన్ మహాయశాః. వ్యాస మహర్షి జన్మించంగానే తన శక్తితో తన స్వరూపాన్ని పెద్దదిగా చేసుకున్నారు. సహజంగా అణిమాది సిద్ధులన్నీ కూడా వారికి కరతలామలకములే కాబట్టి, దైవాంశ సంభూతులు కాబట్టి, విష్ణువంశతో జన్మించినటువంటి వారు కాబట్టి, ఎప్పుడైతే ఆయన జన్మించారో వ్యాస మహర్షి జన్మించిన వెంటనే తన యొక్క దేహాన్ని తన కోరికతో వృద్ధి పొందింపజేశారు. అంతేకాదు వేదములను సాంగోపాంగంగా నేర్చుకున్నారు, ఇతిహాసములను తెలుసుకున్నారు. గొప్ప కీర్తి కలిగినటువంటి ఆ వ్యాస మహర్షి ఎన్నైతి తపసా కశ్చిత్ నవేదాధ్యయనేన చ నవ్రతైర్నోపవాసైశ్చ న ప్రసూత్యా నమన్యునా. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటి అంటే వేదములను దర్శించినప్పటికీ పురాణేతిహాసములన్నింటినీ కూడా అందించినప్పటికీ ఆ మహానుభావునిలో ఉన్నటువంటి గొప్ప లక్షణాన్ని ఇక్కడ చెబుతున్నారు. ఏమిటి అంటే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానము అంటే నిజాన్ని తెలుసుకోవటం. ఈ సృష్టిలో ఏది నిజము ఏది అబద్ధము అనే విషయాన్ని ఆయన తన జ్ఞానంతో ఎరిగి ఉన్నారు. ఆ ఆత్మజ్ఞానం అనేటువంటిది తపస్సు చేత వచ్చేటువంటిది కాదు, వేదములను అధ్యయనం చేసేటువంటి పరిస్థితి ద్వారా వచ్చేది కాదు, ఎన్ని వ్రతములు చేసినా ఉపవాసములు ఉన్నప్పటికీ కూడా అందేటువంటిది కాదు, యజ్ఞయాగములు ఎన్ని చేసినా కూడా అర్థమయ్యేటువంటిది కాదు. నేనెవరు, నా లక్ష్యమేమిటి, ఈ జీవితం అనేది నిజమా కాదా, పరమాత్మకు ఈ నాకు ఉన్నటువంటి భేదమేమిటి, ఈ దేహము శాశ్వతమా అని ఈ విషయం మీద ఉన్నటువంటి జ్ఞానాన్ని, పరబ్రహ్మకు సంబంధించిన తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాన్నే ఆత్మజ్ఞానం అని పిలుస్తారు. అది వ్యాస మహర్షి పొందారు. వివ్యాసైకం చతుర్థాయ వేదం వేద విదాంబరః పరావరజ్ఞో బ్రహ్మర్షి కవి సత్యవ్రత శుచి.
అంతేకాదు వ్యాస మహర్షి గొప్పతనం ఏమిటి అంటే వేదములను విభజించారు. విభజించటం అంటే అర్థం ఏమిటి ఇక్కడ అంటే ఒక్కొక్క వేదంలో ఒక్కొక్క విషయం గురించి ప్రత్యేకంగా చెప్పబడి ఉంటుంది. యజుర్వేదంలో తీసుకుంటే యజ్ఞయాగముల విషయం ప్రధానంగా చెప్పబడి ఉంటుంది. ఋగ్వేదంలో చూచినట్లయితే వివిధ దేవతలను స్తోత్రం చేయటం అనేటువంటిది ఉంటుంది. సామవేదంలో చూస్తే గానంతో దేవతలందరినీ కూడా సంతుష్టుల్ని చేసి ఆహ్వానించటం అనేది ఉంటుంది. ఇలా కలిసిపోయి ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆ వేద సంపదను కూడా ఇది యజ్ఞ సంబంధమైనది, ఇది గాన సంబంధమైనది, అలాగే ఇది ఋగ్ సంబంధమైనది అని ప్రత్యేకంగా విభజించి ఏది ఎక్కడ ఉందో చూపించినటువంటి వారు వ్యాస మహర్షి. కాబట్టి వేదములను 4 విధములుగా విభాగం చేశారు అని చెబుతూ ఉన్నారు. పరావరజ్ఞో బ్రహ్మర్షి కవి సత్యవ్రత శుచి. బ్రహ్మర్షి ఆయన అంటే ఐహికమైనటువంటి విషయములన్నింటినీ కూడా తృణప్రాయంగా భావించి అమోఘమైనటువంటి సత్వసంపదతో కూడినటువంటి వారు ఆ వ్యాస మహర్షి. సత్యదీక్ష కలిగినటువంటి వారు, స్వచ్ఛమైనటువంటి హృదయము కలిగినటువంటి వారు, ఎదుటివారి యొక్క హృదయాన్ని త్వరగా తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు వ్యాస మహర్షి. అటువంటి వ్యాస మహర్షి శిష్యులందరితో కూడి జనమేజయుని సర్పయాగం దగ్గరకు వచ్చారు. ఆ సమయంలోనే అక్కడ భారతం అనేది ఉద్భవించింది కాబట్టి మరలా సర్పయాగ సందర్భాన్ని మనకి తెలియజేస్తున్నారు. యః పాండుం ధృతరాష్ట్రంచ విదురం జాప్యజీజనతు శాంతనో సంతతిం తన్వన్ పుణ్యకీర్తిర్మహాయశాః. కొద్దిగా భారతంలో ఉన్నటువంటి వృత్తాంతాన్ని స్వల్పంగా అందిస్తూ శంతన మహారాజు ద్వారా జన్మించినటువంటి చిత్రాంగద విచిత్ర వీర్యులు ఇరువురు కూడా, సత్యవతి సంతానం ఇరువురు కూడా అకాల మరణం పొందడం వల్ల సంతానరహితమైనటువంటి ఆ కురువంశాన్ని ఉద్ధరించి తన తేజస్సుతో పాండు మహారాజును, అదేవిధంగా ధృతరాష్ట్రుణ్ణి, విదురుణ్ణి కూడా ఉద్భవింపజేసి వంశాన్ని నిలబెట్టినటువంటి వారు వ్యాస మహర్షి. అంతేకాదు పుణ్యకీర్తిర్మహాయశాః. పుణ్యకీర్తి పవిత్రమైనటువంటి యశస్సు కలిగినటువంటి వారు. పవిత్రమైనటువంటి యశస్సు అంటే ఎలా ఉంటుంది అని సోదాహరణపూర్వకంగా చెబుతున్నారు. శ్రీరామచంద్రమూర్తి కీర్తి ఏదైతే ఉందో అది స్వచ్ఛమైనటువంటి కీర్తి. అదేవిధంగా వామనుడు ఏ విధంగా అయితే ముల్లోకములను కూడా 3 అడుగులతో కొలిచాడో ఆ వామనమూర్తి సాధించినటువంటి కీర్తితో సమానమైనటువంటి కీర్తి వ్యాస మహర్షి కీర్తి. అంత ఉన్నతమైనటువంటిది. ఇంకా క్షమాగుణంలో ఎటువంటి వారు వ్యాస మహర్షి అంటే సాక్షాత్తు వశిష్ఠునితో సమానమైనటువంటి వారు. అందువల్లనే ఆయన్ని పుణ్యకీర్తి మహాయశాః అని చెబుతున్నారు. జనమేజయస్య రాజర్షేః సమహాత్మా సదస్తదా వివేశ సహిత శిష్యైః వేద వేదాంగ పారగైః. అటువంటి గొప్పవారైన వ్యాస మహర్షి జనమేజయుడు ఆచరిస్తున్నటువంటి సర్పయాగం దగ్గర ఉన్నటువంటి సభ దగ్గరకు వచ్చారు. ఆ సభలో మహా తపస్సంపన్నులైనటువంటి దివ్య ఋషులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వేదాంగములన్నీ అధ్యయనం చేసినటువంటి వారే. అటువంటి ఆ వేదిక దగ్గరికి మహర్షి కూడా తన పరివారంతో అక్కడికి విచ్చేశారు. తత్ర రాజానమాసీనం దదర్శ జనమేజయం వృతం సదస్యైః బహుభిః దేవైరివ పురందరం. వ్యాస మహర్షి అక్కడికి రాగానే ఆ యజ్ఞ వేదిక దగ్గర జనమేజయ మహారాజు కనిపిస్తున్నాడు. ఎలా కనిపిస్తున్నాడంటే మరొక దేవేంద్రుడా ఇక్కడ ఉన్నటువంటి వాడు అన్నట్లుగా కనిపిస్తున్నాడు. ఎందువల్లంటే అనేక మంది ఋత్విక్కులతోనూ సదస్యులతోనూ యజ్ఞాన్ని ఆచరించేటువంటి మహానుభావులతోనూ చుట్టబడి ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ జనమేజయుడు. తథా మూర్ధాభిషిక్తైశ్చ నానా జనపదేశ్వరైః ఋత్విగ్భిః బ్రహ్మకల్పైశ్చ కుశలైః యజ్ఞ సంస్థరే. కేవలము యజ్ఞాన్ని ఆచరించేటువంటి ఋత్విక్కులే కాకుండా
సామంతరాజులు కూడా అనేక మంది ఉన్నారు. ఎవరైతే శాస్త్రబద్ధంగా అభిషేకింపబడి రాజ పదవిని పొంది ఉన్నారో అటువంటి సామంతరాజులందరూ కూడా జనమేజయ మహారాజుని చుట్టి ఉన్నారు. వారందరి చేత సేవింపబడుతూ ఉన్నాడు. ఋత్విక్కుల చేత బ్రహ్మ సదృశులైనటువంటి యజ్ఞమును చక్కగా నిర్వహించేటువంటి నేర్పు కలిగినటువంటి మహానుభావులతో అందరితో కూడా చుట్టబడినటువంటి వాడై జనమేజయుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. జనమేజయస్తు రాజర్షి దృష్ట్వా తం ఋషిమాగతం సగణో అభ్యుద్యయౌ తూర్ణం ప్రీత్యా భరత సత్తమః. వ్యాసమహర్షి శిష్యులందరితో కూడి యజ్ఞం దగ్గరకు వచ్చాడన్న విషయం చూడంగానే జనమేజయుడు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ఆ వ్యాస మహర్షిని ఎదుర్కొని చేయవలసినటువంటి ఉపచారములన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాంచనం విష్టరం తస్మై సదస్యానుమత ప్రభు ఆసనం కల్పయామాస యథాశక్రో బృహస్పతే. దేవేంద్రునకు చక్కని సలహాలు ఇచ్చేటువంటి వారు ఎవరు అంటే దేవగురువైన బృహస్పతి. అదేవిధంగా ఇక్కడ తనకు మంచి సలహాలు ఇవ్వటానికి యజ్ఞం దగ్గరికి వచ్చిన వారు వ్యాస మహర్షి సాక్షాత్తు బృహస్పతి సమానులైతే జనమేజయ మహారాజు ఇంద్రుడితో సమానమైన వాడని పోలుస్తూ ఉన్నారు. అటువంటి వ్యాస మహర్షికి జనమేజయుడు చక్కని శుచిగా ఉన్నటువంటి దర్భాసనంలాగా ప్రకాశించేటువంటి బంగారుమయమైన ఆసనాన్ని కల్పించారు. అయ్యా మహర్షి, మీరు ఈ ఆసనం మీద ఆసీనులు కండి అని ఆ పురోహితులు ఋత్విక్కులు వారందరి ఎదురుకుండా తగినటువంటి బంగారు ఆసనాన్ని అందించారు వ్యాస మహర్షికి. తత్రోపవిష్టం వరదం దేవర్షి గణపూజితం పూజయామాస రాజేంద్ర శాస్త్రదృష్టేన కర్మణ. ఆ విధంగా యజ్ఞ సమీపానికి వచ్చినటువంటి వ్యాస మహర్షికి తగిన సత్కారములన్నీ కూడా చేసి పూజ చేస్తూ ఉన్నారు. పూజయామాస రాజేంద్ర శాస్త్రదృష్టేన కర్మణ. శాస్త్రమునందు చెప్పబడినటువంటి విధంగా ఆ మహర్షికి తగిన ఉపచారములన్నీ కూడా చేస్తున్నారు. పాద్యమాచమనీయంచ అప్యర్ఘ్యంగాంచ విధానతః పితామహాయ కృష్ణాయ తదర్హాయన్యవేదయతు. నల్లని మేఘంలాగా చక్కని దివ్యమైన కాంతితో వెలుగొందేటువంటి దేహము కలిగిన ఆ వ్యాస మహర్షిని, స్వామి ఇదిగో మీరు ఈ అర్ఘ్యాన్ని స్వీకరించండి, పాద్యాన్ని స్వీకరించండి అంటే చేతులు కడుక్కోండి, పాదములు కడుక్కోండి అని తగినటువంటి ఉపచారములన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. తాగడానికి నీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ మనం ఇంటిలో పరమాత్మకు కూడా చేస్తూ ఉంటాం. స్వామివారికి అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి అని ఇలా షోడశోపచార పూజ చేస్తూ ఉంటాం. అవన్నీ అలవోకగా మంత్రములు కాబట్టి యాంత్రికంగా నోట్లోంచి వచ్చేస్తూ ఉంటాయి తప్ప వాటిలో ఉన్నటువంటి అర్థ వివరణ అనేటువంటిది జ్ఞాపకం రాదు. అర్థమేమిటి అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథికి, బంధువుకు, మిత్రునకు ఏ విధంగా అయితే మనం అయ్యా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తీసుకోండి అని అందిస్తూ ఉంటామో అదేవిధంగా పరమాత్ముడు కూడా మనకు నిజమైనటువంటి బంధువు, మన ఇంట్లో ఒకడు అని భావన చేసి ఆ స్వామిని కూడా ఆత్మీయునిగా భావించి చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తున్నాను స్వామి ఇదిగో స్వీకరించు అని ఆ స్వామి చేతులు కడుక్కోవడానికి మనం నీళ్ళు ఇస్తున్నట్లుగా అలా ఉపచారములన్నీ కూడా హృదయపరమైనటువంటి భావంతో గనక చేసినట్లయితే అది పుణ్యప్రదం అవుతుంది. ఇక్కడ వ్యాస మహర్షికి జనమేజయుడు చేస్తున్నటువంటి ఉపచారములే మనం ప్రతిరోజు పరమాత్మకు కూడా చేస్తూ ఉన్నాం. అలాగా పితామహాయ కృష్ణాయ తదర్హాయన్యవేదయతు. మహానుభావుడు పితామహాయ అంటే ఇక్కడ రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. తమ పూర్వీకులైనటువంటి వారికి ఉత్పత్తికి ప్రధాన కారకుడు కాబట్టి తాత అవుతాడు. అలాగే పితామహుడు అంటే బ్రహ్మకు కూడా పేరు ఉన్నది, బ్రహ్మతో సమానమైనటువంటి వాడు. బ్రహ్మగారు ఆ వేదరాశిని ఎప్పుడూ తాను ధరిస్తూ ఉంటాడు. అలాగే వేదములను కూడా విభజించినటువంటి వారు కాబట్టి వ్యాస మహర్షి కూడా బ్రహ్మతో సమానమైన వారే అని పోలుస్తున్నారు. పితామహాయ కృష్ణాయ తదర్హాయన్యవేదయతు. ఈ పూజలన్నీ కూడా అందుకోవడానికి అర్హత ఉన్నటువంటి ఆ మహర్షిని ఆ విధంగా పూజించి
ప్రతిగృహ్యతు తాం పూజాం పాండవాత్ జనమేజయాత్ గాంచైవ సమనుజ్ఞాప్య వ్యాసః ప్రీతో భవత్తదా. జనమేజయుడు భక్తి శ్రద్ధలతో చేసినటువంటి ఆ ఉపచారములన్నీ కూడా ఎంతో ఆదరంగా అభిమానంగా వ్యాస మహర్షి స్వీకరించారు. ప్రేమతో స్వీకరించి ఆ తరువాత జనమేజయుడు గోవుని కూడా ఇచ్చాట వ్యాస మహర్షికి. స్వామి, ఈ గోవుని కూడా స్వీకరించండి అని. అంటే మహానుభావులు వచ్చినప్పుడు ఈ రకంగా పూజించటం, గోదానం చేయటం అనేటువంటిది సంప్రదాయంలో ఉన్నటువంటి విషయమే. అలాగే వ్యాస మహర్షి కూడా సమస్తమైన ఉపచారములతో పాటు గోవుని కూడా దానం చేశాడు జనమేజయుడు. తథాచ పూజయిత్వాతం ప్రణయాత్ ప్రపితామహం ఉపోపవిశ్య ప్రీతాత్మా పర్యపృచ్ఛదనామయం. వచ్చినటువంటి వ్యాస మహర్షిని ఎంతో అభిమానంతో భక్తితో పూజ చేసిన తర్వాత ఆయన్ని కూర్చోబెట్టి దగ్గరకు వచ్చి వినయపూర్వకంగా ప్రీతితో, అయ్యా మీకు ఆనందంగా ఉన్నదా, ఏ విధమైనటువంటి కష్టము లేదు కదా, ప్రశాంతంగా ఉన్నారా, నాదో చిన్న ప్రశ్న, ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి అని జనమేజయుడు వ్యాస మహర్షిని కోరుతున్నారు. పరమ బ్రహ్మ నిధిన్ పరాశర సుతున్ బ్రహ్మర్షి ముఖ్యున్ దయాపరున్ కౌరవ పితామహున్ జనహిత ప్రారంభున్ కృష్ణాజినాంబరు నీలాంబుద వర్ణదేహు అనురూప ప్రాంశున్ ఉద్యద్దివాకర రుక్పింగ జటాకలాపు గతరాగద్వేషు నిర్మత్సరున్. ఆ వ్యాస మహర్షిని ప్రశ్నిస్తున్నాడు జనమేజయుడు. అంటే వ్యాస మహర్షి ఎటువంటి వారు అన్న విషయం ఈ పద్యంలో చక్కగా నన్నయ్య గారు వర్ణించారు. పరమ బ్రహ్మనిధిన్, గొప్ప బ్రహ్మర్షి, వేదాధ్యయనం చేసేటువంటి వారు, తపస్సుని ఆచరించేటువంటి వారు. పరాశర సుతున్, పరాశరుని యొక్క కుమారుడు. బ్రహ్మర్షి ముఖ్యున్, బ్రహ్మర్షితో సమానమైనటువంటి వారు. దయాపరున్, దయయే లక్షణముగా కలిగినటువంటి వారు. కౌరవ్య పితామహున్, కురువంశంలో అందరికీ కూడా తాతగారైనటువంటి వారు. జనహిత ప్రారంభున్, ఇది ముఖ్యమైనటువంటి చక్కని పదం, మనం తెలుసుకోదగినటువంటి పదం. అందరికీ కూడా హితం చేయటం కోసం ఏ పనైనా చేస్తారు ఆయన. ఈ పని చేయటం వల్ల అందరికీ మేలు జరగాలి, లోకా సమస్తా సుఖినో భవంతు అన్న విధంగా ఆలోచన చేసి లోక కళ్యాణం కోసం తన కార్యములను ఆచరించేటువంటి దయాపరుడు ఆ వ్యాస మహర్షి. కృష్ణాజినాంబరు, నల్లనైనటువంటి మృగ చర్మాన్ని ధరించినటువంటి వారు. నీలాంబుదవర్ణ దేహు, నల్లనైన మేఘల్లాంటి చక్కని దేహం స్వరూపం, అలాగే వర్ణము కలిగినటువంటి వారు. తన ఆకారానికి తగినటువంటి ఎత్తు ఉన్నటువంటి వారు. అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యుని వంటి కాంతి కలిగినటువంటి వారు. అదేవిధంగా గోధుమ వర్ణంలో ఉన్నటువంటి జడలు గట్టిన జటాజూటం కలిగినటువంటి ఆ వ్యాస మహర్షిని ఇలా ప్రశ్నిస్తున్నారు జనమేజయులు. ఏ విధమైన రాగద్వేషాలు లేవు వ్యాస మహర్షికి, అసూయ లేదు, నిర్మలమైన హృదయం కలిగినటువంటి వారు. అటువంటి మహర్షిని జనమేజయుడు ఇలా ప్రశ్నిస్తున్నాడు. భగవానపి తందృష్ట్వా కుశలం ప్రత్యవేద్య చ సదస్యైః పూజితః సర్వైః సదస్యాన్ ప్రత్యపూజయత్. ఈ జనమేజయుడు ప్రశ్నించడానికి ముందుగా వ్యాస మహర్షిని ఆ యజ్ఞంలోకి విచ్చేసినటువంటి ఋత్విక్కులందరూ కూడా పలకరించారు. స్వామి బాగున్నారా అని పలకరించారు, మీ తపస్సు ఎలా జరుగుతోందని. అదేవిధంగా వ్యాస మహర్షి కూడా వాళ్ళందరినీ పూజించారు. పూజించడం అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే కుశల ప్రశ్నలు వేయటము. మీరందరూ కూడా కుశలంగా ఉన్నారు కదా అని వ్యాస మహర్షి యజ్ఞంలో ఉన్నటువంటి ఋత్విక్కులను సదస్సులను ప్రశ్నించారు. తతస్తు సహితై సర్వై సదస్యై జనమేజయ ఇదం పశ్చాద్వియ శ్రేష్టం పర్యపృచ్ఛత్ కృతాంజలి. ఇలా అందరినీ కుశల ప్రశ్నలు వేసిన తర్వాత దండం పెట్టి జనమేజయుడు, స్వామి నేను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం తమరు దయచేసి చెప్పండి. నా ప్రశ్న ఏమిటంటే, జనమేజయౌవాచ, జనమేజయుడు అడుగుతున్నాడు వ్యాస మహర్షిని, కురూణాం పాండవానాంచ భవాన్ ప్రత్యక్షదర్శివాన్ తేషాం చరితమిచ్ఛామి కథ్యమానం త్వయా ద్విజ. కురువంశంలో జన్మించినటువంటి కౌరవుల యొక్క పాండవుల యొక్క విషయాలన్నీ నీకు తెలుసు తాతగారు.
మీరు తెలియటమే కాదు ప్రత్యక్షంగా చూచిన వారు కదా, వారికి సంబంధమైనటువంటి దివ్యమైన వృత్తాంతం అంతా కూడా మాకు తెలియజేయవలసింది. నాకు అది తెలుసుకోవాలనుంది వారి చరిత్ర. కథం సమభవద్భేద తేషామక్లిష్ట కర్మణాం. వారంతా గొప్ప కీర్తి కలిగినటువంటి వారు కదా, కురువంశంలో జన్మించిన వారు కదా, అంత మహాత్ములైన వారికి మధ్య ఎందుకని ఒక వైరం అనేటువంటి అగ్ని పుట్టింది, చిచ్చు పుట్టింది? కౌరవులు పాండవులు ఎందువల్ల గొడవపడ్డారు, వాళ్లల్లో ద్వేషం అనేది ఎందుకు కలిగింది అన్న విషయాన్ని నాకు తెలియజేయండి. తచ్చయుద్ధం కథం వృత్తం భూతాంతకరణం మహత్. ఎన్నో ప్రాణులన్నీ కూడా కురుక్షేత్ర సంగ్రామంలో మరణించాయి. ఎంతోమంది రాజులందరూ కూడా మరణించారు కదా. ఎంతోమంది జీవులందరినీ కూడా చంపినటువంటి ఆ కురుక్షేత్ర సంగ్రామం గురించినటువంటి వివరాలన్నీ కూడా సమగ్రంగా తెలియజేయవలసింది. పితామహానాం సర్వేషాం దైవేన అనిష్టచేతసాం కాత్స్యేన ఏతన్మమాచక్ష్వ యథావృత్తం ద్విజోత్తమా. భగవంతుని యొక్క సంకల్పం చేత మా పూర్వీకులైనటువంటి తాతలందరూ కూడా ఎందువల్ల ఈ విధంగా యుద్ధం చేశారు, భారత యుద్ధం ఎందువల్ల జరిగింది, అదంతా కూడా నాకు ఏమాత్రము తగ్గకుండా సవివరంగా సమగ్రంగా తెలియజేయవలసింది అని ప్రశ్నిస్తున్నారు. ప్రీతితో మీరును భీష్మాది కురు వృద్ధరాజులున్ ఉండి భూరాజ్య విభవమెల్ల విభాగించి ఇచ్చినన్. వ్యాసమహర్షి, నాలో ఉన్నటువంటి తపన ఏంటంటే, మీరున్నారు గొప్పవారు సలహాలు ఇవ్వడానికి, అలాగే భీష్ముల వారు ఉన్నారు, ద్రోణుల వారు ఉన్నారు, ఎంతోమంది మహానుభావులు ఉన్నారు కదా. ఇంతమంది పెద్దలు ఉండి కూడా ఇదిగో పాండవులారా మీరు ఈ భూభాగాన్ని ఏలుకోండి, అదేవిధంగా ఓ కౌరవులారా మీరంతా కూడా ఈ భూభాగాన్ని ఏలుకోండి అని చెప్పి విడగొట్టి భూమిని ఇచ్చినప్పటికీ కూడా తమ తమ వృత్తులనుండక వీగి పాండు ధృతరాష్ట్రనందనుల్ ధృతి చెడి. అంత చక్కగా విభాగం చేసి ఎవరి రాజ్యం వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వారి మార్గాన్ని తప్పి ఎందువల్ల పరస్పరం కలహాన్ని పొందారు? ప్రజాక్షయముగాగ వారేమి కారణంబునన్ ప్రజాక్షయముగాగ భారత యుద్ధము అపార పరాక్రముల్ చేసిరి. ఎంతోమంది ప్రజలందరూ కూడా నశించేటట్లుగా వాళ్ళు భారత యుద్ధాన్ని ఎందుకు చేశారు? మీ పంపు సేయరైరి, మీరు చెప్పిన మాట వినలేదు ఎందుకని? ఎరిగి ఎరిగి వారి నేల వారింపర, తెలిసి తెలిసి కూడా ఇంతమంది పెద్దవాళ్ళు మహానుభావులుండి అక్కడ జరిగేటువంటి దారుణమైన యుద్ధాన్ని ఆపలేకపోయారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. తెలియంగన్ తెరంగు తెలియంగన్ ఆనతియుండు నాకు సన్మునీంద్ర వంద్య. అందులో ఉన్నటువంటి నిజమైన చిక్కుముడి ఏమిటో యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా సవివరంగా నాకు తెలియజేయవలసింది అని చెప్పి జనమేజయ మహారాజు వ్యాస మహర్షిని ప్రార్థిస్తున్నారు. కథం సమభవద్భేద తేషామక్లిష్ట కర్మణ. వాళ్ళందరికీ మహానుభావులు కదా, గొప్ప పరాక్రమం కలిగిన వాళ్ళు, దైవాంశ సంభూతులు, వాళ్ళ మధ్య ఎందుకు జరిగిందండి యుద్ధం? పితామహానాం సర్వేషాం, వాళ్ళందరూ కూడా మా పూర్వీకులైనటువంటి తాతలే కదా అని ప్రశ్నిస్తే, సౌతిరువాచ తస్య తద్వచనం శ్రుత్వా కృష్ణద్వైపాయనస్తద శశాస శిష్యమాసీనం వైశంపాయన మంతికే. ఈ విధంగా జనమేజయుడు ప్రశ్నించంగానే వ్యాస మహర్షి తన పక్కనే ఉన్నాడు, వ్యాస మహర్షి శిష్యుడు వైశంపాయనుల వారు ఆయన్ని పిలిచి, నాయన వారు అడుగుతున్నటువంటి జనమేజయ మహారాజు అడుగుతున్నటువంటి ప్రశ్నకి సమాధానం నీవే చెప్పాలి. ఆ భారతం అంతా కూడా నా దగ్గర నువ్వేదైతే తెలుసుకున్నావో ఆ వృత్తాంతం అంతా కూడా యథాతథంగా నువ్వు చెప్పు అని జనమేజయ మహారాజునకు భారత వృత్తాంతాన్ని తెలియజేయమని వైశంపాయనుణ్ణి తన శిష్యుణ్ణి నియోగించారు వ్యాస మహర్షి. శశాస శిష్యమాసీనం, తన శిష్యుడైనటువంటి వైశంపాయనుణ్ణి ఆజ్ఞాపించారు. వ్యాసౌవాచ కురూణాం పాండవానాంచ యథాభేదో అభవత్పుర తదస్మై సర్వమాచక్ష్వా యన్మత్త శ్రుతవానసి. నాయనా వైశంపాయన,
నేను చెప్పగలను కానీ నువ్వు చెబుతూ ఉండు, నేను ఇక్కడే ఉంటాను, నా దగ్గర నువ్వు సమగ్రంగా తెలుసుకున్నావు కదా అని ఆ వృత్తాంతాన్ని శిష్యుని ద్వారా జనమేజయునికి తెలియజేస్తూ ఉన్నారు. వెంటనే వైశంపాయనుల వారు కూడా గురోర్వచనమాజ్ఞాయ సతు విప్రర్షభస్తథా ఆచచక్షే తతసర్వం ఇతిహాసం పురాతనం. గురువుగారు ఎప్పుడైతే ఆజ్ఞాపించారో ఆ ఆజ్ఞని శిరస్సు యందు ధరించినటువంటి వారై వినయంతో కూడినటువంటి ఆ వైశంపాయనుల వారు భారత వృత్తాంతాన్నంతా కూడా సమగ్రంగా ఆ జనమేజయునితో పాటు ఆ యజ్ఞంలో ఉన్నటువంటి వారందరికీ కూడా వినిపించడం కోసం ప్రారంభం చేస్తూ ఉన్నారు. రాజ్ఞే తస్మై సదస్యేభ్యః పార్థివేభ్యశ్చ సర్వశః భేదం సర్వ వినాశంచ కురు పాండవయోస్తదా. ఈ విధంగా ఆ యజ్ఞంలో ఆసీనుడై దీక్షితుడై ఉన్నటువంటి జనమేజయ మహారాజునకు, ఆ యజ్ఞంలో పాల్గొంటున్నటువంటి వేదవిధులైనటువంటి ఋత్విక్కులకు, సదస్యులకు, మహానుభావులకు, ఋషితుల్యులైనటువంటి వారందరికీ కూడా తాను గురువైన వ్యాసుని వద్ద తెలుసుకున్నటువంటి శ్రీమన్మహాభారతంలో ఉన్న ఇతివృత్తాంతాన్నంతా కూడా చెప్పటానికి ప్రారంభం చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా ఏ విధంగా కౌరవులు పాండవులు కూడా యుద్ధాన్ని ఆచరించి పరస్పరము కూడా బంధు వినాశనానికి కారకులయ్యారు. ఎందువల్ల కౌరవులందరూ కూడా మరణించారు, రాజ్యాన్ని భాగం చేసి అన్నదమ్ములైనటువంటి మీరు ఇరువురు కూడా పంచుకోండి అని పెద్దలైనటువంటి భీష్మద్రోణాదులు అందరూ కూడా దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తున్నా కూడా దారుణమైన ఆ కలహాన్ని ఎందువల్ల ఆపలేకపోయారు, అంతటి యుద్ధంలో ప్రజానాశనం ఎందువల్ల జరిగింది అని ఆ జనమేజయుని హృదయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సందేహం, ఆ సందేహాన్ని వ్యాసుల వారు తన శిష్యుడైనటువంటి వైశంపాయనుడి ద్వారా నివృత్తి చేస్తూ ఉన్నారు. అంటే ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ఉపపర్వములు మొదటి నుంచి అన్నీ కూడా ఇకపై మనం తెలుసుకోబోయేటువంటి భారత ఇతిహాసానికి ఉపోద్ఘాతం లాంటివి, ఆ కథకు బలాన్ని చేకూర్చేటువంటివి. ఆ విశేషాలన్నీ కూడా మనం రేపటి ప్రవచనంలో మళ్ళీ తెలుసుకుందాం. అంతటి వరకు స్వస్తి. ఇప్పుడు ఆచార్యుల వారు ఈ శ్లోకాలన్నీ కూడా మన చేత పఠింపజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి అంశావతరణ పర్వణి కథానుబంధే షష్టితమోऽధ్యాయః సౌతిరువాచ శ్రుత్వా తు సర్పసత్రాయ దీక్షితం జనమేజయం అభ్యగచ్చదృశిర్విద్వాన్ కృష్ణద్వైపాయనస్తదా జనయామాసయం కాళీ శక్తేః పుత్రాత్ పరాశరాత్ కన్యైవ యమునాద్వీపే పాండవానాం పితామహం జాతమాత్రశ్చ యః సద్యః ఇష్ట్యా దేహమవివృధత్ వేదాంశ్చాధిజగే సాంగాన్ సేతిహాసాన్ మహాయశాః యన్నైతి తపసా కశ్చిత్ న వేదాధ్యయనేన చ న వ్రతైర్నోపవాసైశ్చ న ప్రసూత్యా న మన్యునా వివ్యాసైకం చతుర్థ
चतुर्थायः दिव्यासैकं चतुर्थायः वेदं वेदविदां वरः वेदं वेदविदां वरः परावरज्ञो ब्रह्मर्षिः परावरज्ञो ब्रह्मर्षिः कविः सत्यव्रतः शुचिः कविः सत्यव्रतः शुचिः यः पाण्डुं धृतराष्ट्रं च यः पाण्डुं धृतराष्ट्रं च विदुरं चाप्यजीजनत् विदुरं चाप्यजीजनत् शान्तनोः सन्ततिं तन्वन् शान्तनोः सन्ततिं तन्वन् पुण्यकीर्तिर्महायशाः पुण्यकीर्तिर्महायशाः जनमेजयस्य राजर्षेः जनमेजयस्य राजर्षेः समहात्मा सतस्तदा समहात्मा सतस्तदा विवेशसहितः शिष्यैः विवेशसहितः शिष्यैः वेदवेदाङ्गपारगैः वेदवेदाङ्गपारगैः तत्र राजानमासीनम् तत्र राजानमासीनम् ददर्श जनमेजयम् ददर्श जनमेजयम् वृतं सदस्यैर्बहुभिः कृतं सदस्यैर्बहुभिः देवैरिव पुरन्दरम् देवैरिव पुरन्दरम् तथा मूर्धाभिषिक्तैश्च तथा मूर्धाभिषिक्तैश्च नानाजनपदेश्वरैः नानाजनपदेश्वरैः ऋत्विग्भिर्ब्रह्मकल्पैश्च ऋत्विग्भिर्ब्रह्मकल्पैश्च कुशलैर्यज्ञसंस्तरे कुशलैर्यज्ञसंस्तरे जनमेजयस्तु राजर्षिः जनमेजयस्तु राजर्षिः दृष्ट्वा तमृषिमागतम् दृष्ट्वा तमृषिमागतम् सगणोऽभ्युद्ययौ तूर्णम् सगणोऽभ्युद्ययौ तूर्णम् प्रीत्या भरतसत्तमः प्रीत्या भरतसत्तमः काञ्चनम् विष्टरम् तस्मै काञ्चनम् विष्टरम् तस्मै सदस्यानुमतः प्रभुः सदस्यानुमतः प्रभुः आसनम् कल्पयामास आसनं कल्पयामास यथा शक्रो बृहस्पतेः यथा शक्रो बृहस्पतेः तत्रोपविष्टम् वरदम् तत्रोपविष्टं वरदम् देवर्षिगणपूजितम् देवर्षिगणपूजितम् पूजयामास राजेन्द्रः पूजयामास राजेन्द्रः शास्त्रदृष्टेन कर्मणा शास्त्रदृष्टेन कर्मणा पाद्यमाचमनीयम् च पाद्यमाचमनीयम् च अप्यर्घ्यम् गाञ्च विधानतः अप्यर्घ्यं गाञ्च विधानतः पितामहाय कृष्णाय पितामहाय कृष्णाय तदर्हायन्यवेदयत् तदर्हायन्यवेदयत् प्रतिगृह्यतु ताम् पूजाम् प्रतिगृह्यतु तां पूजा पाण्डवाज्जनमेजयात् पाण्डवाज्जनमेजयात् गाञ्चैव समनुज्ञाप्य गाञ्चैव समनुज्ञाप्य व्यासः प्रीतो भवत्तदा व्यासः प्रीतो भवस्तदा तथा च पूजयित्वा तम् तथा च पूजयित्वा तं प्रणयात् प्रपितामहम् प्रणयात् प्रपितामहम् उपोपविश्य प्रीतात्मा उपोपविश्य प्रीतात्मा पर्यपृच्छदनामयम् पर्यपृच्छदनामयम् भगवानपि तम् दृष्ट्वा भगवानपि तं दृष्ट्वा कुशलम् प्रतिवेद्य च कुशलं प्रतिवेद्य च सदस्यैः पूजितः सर्वैः सदस्यैः पूजितः सर्वैः सदस्यान् प्रत्यपूजयत् सदस्यान् प्रत्यपूजयत् ततस्तु सहितः सर्वैः ततस्तु सहितः सर्वैः सदस्यैर्जनमेजयः सदस्यैर्जनमेजयः इदम् पश्चाद्विजश्रेष्ठम् इदं पश्चाद्विजश्रेष्ठम् पर्यपृच्छत्कृताञ्जलिः पर्यपृच्छत्कृताञ्जलिः जनमेजय उवाच जनमेजय
जनमेजय उवाच कुरूणां पाण्डवानां च कुरूणां पाण्डवानां च भवान् प्रत्यक्षदर्शिवान् भवान् प्रत्यक्षदर्शिवान् तेषां चरितमिच्छामि तेषां चरितमिच्छामि कथ्यमानं त्वया द्विजा कथ्यमानं त्वया द्विजा कथं समभवद्भेदः कथं समभवद्भेदः तेषामक्लिष्टकर्मणाम् तेषामक्लिष्टकर्मणा तच्च युद्धं कथं वृत्तम् तच्च युद्धं कथं वृत्तम् भूतान्तकरणं महत् भूतान्तकरणं महत् पितामहानां सर्वेषां पितामहानां सर्वेषां दैवेनानिष्टचेतसां दैवेनानिष्टचेतसां कार्त्स्न्येनैतन्ममाचक्ष्वा कार्त्स्न्येनैतन्ममाचक्ष्वा यथा वृत्तं द्विजोत्तमा यथा वृत्तं द्विजोत्तमा सौतिरुवाच सौतिरुवाच तस्य तद्वचनं श्रुत्वा तस्य तद्वचनं श्रुत्वा कृष्णद्वैपायनस्तदा कृष्णद्वैपायनस्तदा शशास शिष्यमासीनं शशास शिष्यमासीनम् वैशम्पायनमन्तिके वैशम्पायनमन्तिके व्यास उवाच व्यास उवाच कुरूणां पाण्डवानां च कुरूणां पाण्डवानां च यथा भेदो भवत्पुरा यथा भेदो भवत्पुरा तदस्मै सर्वमाचक्ष्वा तदस्मै सर्वमाचक्ष्वा यन्मत्तः श्रुतवानसि यन्मत्तः श्रुतवानसि गुरोर्वचनमाज्ञाय गुरोर्वचनमाज्ञाय स तु विप्रर्षभस्तथा स तु विप्रर्षभस्तथा आचचक्षे ततः सर्वम् आचचक्षे ततः सर्वम् इतिहासं पुरातनम् इतिहासं पुरातनम् राज्ञे तस्मै सदस्येभ्यः राज्ञे तस्मै सदस्येभ्यः पार्थिवेभ्यश्च सर्वशः पार्थिवेभ्यश्च सर्वशः भेदं सर्वविनाशं च भेदं सर्वविनाशं च कुरु पाण्डवयोस्तदा कुरु पाण्डवयोस्तदा इति श्रीमहाभारते इति श्रीमहाभारते आदिपर्वणि आदिपर्वणि अंशावतरणपर्वणि अंशावतरणपर्वणि कथानुबन्धे कथानुबन्धे షష్టితమోధ్యాయః షష్టితమోధ్యాయః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు మనకు చక్కని అంశాన్ని అందిస్తారు. శ్రద్ధాసక్తులతో శ్రవణం చేసి భగవానుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ప్రహేళికా భాగంలో మనం భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పినటువంటి నీతులను మంచి మాటలను ప్రస్తావించుకుంటూ ఉన్నాం. ధర్మరాజు తెలివి తక్కువవాడు కాదు. అతని పేరే ధర్మరాజు. అతనికి తెలియని ధర్మం లేదు. పైపెచ్చు చాలా వివేకి విజ్ఞాని కూడా. కానీ ఆయన ఒక రాజుగా అడుగుతూ ఉన్నాడు. కులంలో ఉండే పెద్దవాడుగా భీష్ముడు సమాధానం చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ధర్మరాజు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. క్లిశ్యమానేషు భూతేషు తైస్తైర్భావైస్తతస్తతః దుర్గాణ్యతితరద్యేన తన్మే బ్రూహి పితామహ. ఓ పితామహ, తాతగారు, మనుష్యులందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఏ పనులు చేసినట్లయితే వాళ్ళు ఈ దుఃఖాల నుంచి దాటగలరు, ఈ దుఃఖాలని దాటగలరు, వాళ్ళు సుఖంగా జీవించగలరు అని ప్రశ్న వేశారు. అప్పుడు భీష్ముడు అనేక విషయాలు చెప్పుకుంటూ వస్తూ 31 శ్లోకాలతో విస్తారంగా ఏ పనులు చేసినట్లయితే అతను దుఃఖాల నుంచి బయటపడతాడో అనే విషయాలు విస్తారంగా చెబుతూ ఉన్నాడు. దాంట్లో మనం కొద్దిగా ప్రధానమైన అంశాలను ప్రస్తావించుకుందాం. ఆయన ఒక మాట అంటున్నాడు. మాతాపిత్రోశ్చ ఏ వృత్తిం వర్తంతే ధర్మకోవిదాః వర్జయంతి దివా స్వప్నం
దుర్గాణ్యతి తరంతి తే. తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో ఏ సంప్రదాయం అయితే మనకు వస్తుందో ఆ సంప్రదాయంలో ఉంటూ ధర్మాన్ని కనుక ఆచరిస్తూ ఉన్నట్లయితే మనకి దుఃఖములు రావు. ఆ తల్లిదండ్రుల నుంచి సంక్రమించినటువంటి ధర్మాన్ని పక్కకు వదిలేసి తన స్వకపోల కల్పితమైనటువంటి తానేదో గొప్ప తెలివైన వాడిని అని అనుకుంటూ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఇచ్చిన సంప్రదాయాన్ని పక్కకు వదిలేసి వేరే సంప్రదాయాన్ని కనుక అతను అవలంబించినట్లయితే తల్లిదండ్రుల యొక్క పుణ్య విశేషం చేత ఆ జీవి సుఖంగా ఉండవచ్చేమో తప్ప ఆ వంశంలో పుట్టే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దుఃఖాన్ని అనుభవించి తీరుతారు. ఎందుకు? ఆ వంశానికి కారణభూతులైనటువంటి తల్లిదండ్రులను అతను ద్వేషిస్తూ ఉన్నాడు, అతను వాళ్ళని అవమానపరుస్తూ ఉన్నాడు, వాళ్ళను అగౌరవపరుస్తూ ఉన్నాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, తల్లిదండ్రులను ఎక్కడ కూడా అవమానపరచరాదు. ఎందుకు అంటే తల్లిదండ్రులు మన జీవనానికి కారణం, మన ఉనికికి కారణం అని చెప్పుకున్నాం. మన వివేకానికి కూడా తల్లిదండ్రులే కారణం. తల్లిదండ్రులు లేకపోయినట్లయితే జీవి అనేవాడు ఉండడు. ఈనాడు మనం కాస్త కూస్త తెలివిగా వ్యవహరిస్తున్నాము అంటే అది తల్లిదండ్రుల యొక్క అనుగ్రహమే. కాబట్టి నాన్న నీకేం తెలీదు, అమ్మ నీకేం తెలీదు, నోరు మూసు కూర్చో అని కటువుగా మాట్లాడకూడదు. స్నేహంతో మాట్లాడితే అది వేరే విషయం తప్ప కటువుగా మాట్లాడకూడదు. అది ద్వేషపూరితంగానో క్రోధపూరితంగానో మాట్లాడరాదు. దానివల్ల మనకి దుఃఖమే వస్తుంది. వాళ్ళు దాన్ని సహిస్తారు. ఎందుకు? పిల్లలపై వాళ్ళ యొక్క అనురాగ విశేషం వల్ల. మనకన్నా అంటే పిల్లల కన్నా తల్లిదండ్రులు చాలా తెలివైన వాళ్ళు, ఉత్తములు కూడా. వాళ్ళు ఉత్తములు, మనని అనుగ్రహించే వాళ్ళు కాబట్టే మనం ఇప్పుడు ఈ శరీరాన్ని ధరించి ఈ వివేకంతో ఆలోచించగలుగుతూ ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులను అవమానపరచరాదు. వాళ్ళు ఏ సంప్రదాయాన్ని అయితే మనకు అనుగ్రహించారో ఆ సంప్రదాయంలోనే ఉంటూ ధర్మరక్షణ చేస్తూ ఉండాలి, ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. అలా కనుక ధర్మాచరణ చేసినట్లయితే ఆ మనిషి ఎన్నటికీ దుఃఖాన్ని పొందడు. ఇది నిశ్చయంగా చెబుతూ ఉన్నాను అని మాట చెప్పాడు. ఆ తర్వాత వర్జయంతి దివా స్వప్నం, ఎవరైతే పగటిపూట కలలు కంటం మానేస్తారో వాళ్ళు దుఃఖాల నుంచి బయటపడతారు అని. అంటే పొగటి కళలు అంటే పొగలపూట నిద్రపోవటం అనేది ఒక మాట అయితే, పనులు చేయాలి, కర్మలు చేయాలి. పని చేస్తే దైవం సహకరిస్తుంది. దైవంతో పాటు మానుష ప్రయత్నం కూడా ప్రధానంగా ఉండాలి. మానుష ప్రయత్నం కనుక మనం ఖచ్చితంగా చేసినట్లయితే దైవం ఖచ్చితంగా అనుకూలిస్తుంది అని ఈ చెప్పడంలో ఆంతర్యం. ఇలా వరుసపటి చాలా విషయాలు చెబుతూ ఏ పాపం న కుర్వంతి కర్మణ మనసా గిరా నిక్షిప్త దండాభూతేషు దుర్గాణ్యతి తరంతి తే. ఎవరైతే కర్మణ మనస వాచ పాపములు చేయరో, పాపము అనే దానికి ఒక మాటలో చెప్పుకోవాలంటే మనం అనుకుంటాం కదా, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ఇబ్బంది పెట్టడం అంటే నిన్న కూడా అనుకున్నాం, కొట్టడం ఒకటే కాదు, మానసికంగా ఇబ్బంది పెట్టడం, అవన్నీ కూడా చేయకూడదు. కర్మణ వాడిని హింసించకూడదు, అలాగే గిరా వాక్కులతో హింసించకూడదు. ఆ రెండు చేత కాకపోయినట్లయితే ఇంట్లో కూర్చుని వాడిని తిట్టుకుంటూ కూర్చోకూడదు. ఒక వ్యక్తిని కనుక మనం తిట్టుకుంటూ కూర్చున్నట్లయితే ఏమీ చేయలేక అతని యొక్క అజ్ఞానకృత పాపాలన్నీ మనకు అంటుతాయట. దానికి ఒక ఉపాఖ్యానం మహాభారతంలోనే ఉంది. ఒక వ్యక్తిని అకారణంగా అతని మీద ఈర్ష్య అసూయలతో అతన్ని మనం కనుక తిట్టుకుంటూ ఉన్నట్లయితే ఆ వ్యక్తి తనకు తెలియకుండా చేసినటువంటి పాపాలన్నీ కూడా మనకి అంటుతాయి. కాబట్టి ఏ వ్యక్తిని కూడా అకారణంగా మనస్సులో కూడా తిట్టుకోకూడదు. కాబట్టి ఎవరైతే కర్మణ మనస గిర పాపములు చేయరో వాళ్ళు ఎన్నటికీ కష్టాలు పొందరు అని విస్తారమైన ఉపదేశాలు చేస్తూ ఉన్నాడు. ఆ విస్తార ఉపదేశాలని మనం క్రమేణా ప్రస్తావించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు చక్కని అంశాన్ని మనకు అందించారు. తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. ఎప్పుడూ కూడా పిల్లలు పెద్దవాళ్ళని గౌరవించాలి అనేటువంటి చక్కని సారాంశంతో కూడిన విషయాన్ని చాలా చక్కగా మనకు వర్ణించి చెప్పారు. ఇప్పుడు మనం ఆడియో ద్వారా గోవిందనామాలు శ్రవణం చేద్దాం. అవి వినేటప్పుడు ఆ నామములలో ఉండేటువంటి అర్థాన్ని కూడా ఒక్కసారి గమనిస్తూ ఏ విధంగా చెబుతూ ఉన్నారు. అందులో వానర సేవిత గోవింద అంటే వానరుల చేత సేవింపబడినటువంటి
రామస్వరూపుడమైనటువంటి ఓ గోవింద, ఓ వెంకటేశ్వర, నీవే సమస్తమైనటువంటి అవతారాలు ధరించిన వాడవు అనేటువంటి విషయంతోనే స్వామి యొక్క సమస్తమైన అవతార వైశిష్ట్యము కూడా గోవిందనామాల్లో నిక్షిప్తం చేయబడింది. కాబట్టి అది మనం శ్రవణం చేసేటప్పుడు వాటిల్లో ఉన్న అర్థం కూడా చాలా తేలిగ్గా తెలిసిపోతుంది. ఆ అర్థాన్ని కూడా అవగాహన చేసుకుంటూ గనక మనం కీర్తించినట్లయితే మరింత భగవానుని అనుగ్రహానికి మనం చేరువవుతాం. ఆ సంకల్పంతో ఇప్పుడు ఆ గోవిందనామాలన్నీ మనం శ్రవణం చేద్దాం శ్రద్ధాసక్తులతో. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దుఃఖ నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర వరాహమూర్తి గోపీజనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్దన పక్షి వాహన పాండవ ప్రియా మత్స్య కూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక శ్రిత జన పాలక దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్ బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమల దళాక్ష కామిత ఫలదా పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర చాంద గదాధర విరజాతీర్థస విరోధి మర్ధన సాలగ్రామధర సహస్రనామ
లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా పరమదయాకర వజ్ర కవచధర వైజయంతిమాల వటికసవాడ వసుదేవ తనయ బిల్వపత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ హరి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ ఆపన్ నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప ఆద్యంతరహిత ఇహ పరదాయక ఇభరాజ రక్షక పరమ దయాళో పద్మనాభ హరి తిరుమల వాస తులసీ వనమాల శేష సాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందనామాలు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి క్షమా ప్రార్థనాదులన్నీ పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ.